పవన్ కళ్యాణ్ ఓజీ సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ. పవన్ కళ్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్ల పెంపు. 25/9/2025 విడుదలవుతున్న ఓజీ సినిమాకు సంబంధించి ఒక బెనిఫిట్ షోకి అనుమతి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న థియేటర్లకు 25/9/2025 ఉదయం 1 గంటకు ఒక బెనిఫిట్ షోకి అనుమతి. ఆ బెనిఫిట్ షో టికెట్ ధర ₹1000 జీఎస్టీ సహా. అయితే ఒక రోజు 5 షోలు మించకూడదు. టికెట్ రేట్ల పెంపు. సింగిల్ స్క్రీన్ ఒక్కో టికెట్ పై ₹125 జీఎస్టీ సహా. మల్టీప్లెక్స్ ఒక్కో టికెట్ పై ₹150 జీఎస్టీ. ఈ పెంపు 25/9/2025 నుండి 4/10/2025 వరకు అమల్లో ఉంటుంది. ఓజీ సినిమాకు ఆంధ్రప్రదేశ్ లో టికెట్ రేట్లు పెంపుపై ప్రజల్లో నుండి తీవ్ర వ్యతిరేకత. పంట ధరలు పెంచే ఆలోచన లేదంటూ మండిపడుతున్న రైతులు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ఓజీ చిత్రం మరో వారం రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రానుంది. రన్ రాజా రన్, సాహో చిత్రాలతో పేరు తెచ్చుకున్న సుజిత్ దర్శకత్వంలో వహించిన ఈ చిత్రాన్ని డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. తాజాగా ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు యుఎస్ సర్టిఫికెట్ జారీ చేసింది. మేకర్స్ విజ్ఞప్తి మేరకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఓజీ బెనిఫిట్ షోకి కొన్ని రోజుల పాటు టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిస్తూ బుధవారం జీవో జారీ చేసింది. ఈ నెల 24న రాత్రి 1 గంటకు ప్రదర్శించే బెనిఫిట్ షో టికెట్ ధర జీఎస్టీతో కలిపి ₹1000 అమ్ముకునేందుకు అనుమతి ఇచ్చింది. అలాగే రిలీజ్ నుంచి 10 రోజుల పాటు అంటే అక్టోబర్ 4 నుంచి సింగిల్ స్క్రీన్ లో ₹125, మల్టీప్లెక్స్ లో ₹150 మేరకు అదనంగా పెంచుకునేందుకు వీలు కల్పించింది. ఇక ఏపీ ప్రభుత్వ నిర్ణయంపై డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఏపీ ప్రభుత్వానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ కి ధన్యవాదాలు తెలిపింది. ఇక ఓజీకి భారీ స్థాయిలో టికెట్ ధరలు పెంచడంపై సోషల్ మీడియాలో విమర్శలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో ఉల్లి రైతులు గిట్టుబాటు ధర లేక అల్లాడుతుంటే ఓజీ సినిమాకి బెనిఫిట్ షో టికెట్ ధర ₹1000, సింగిల్ స్క్రీన్ థియేటర్ లో ₹125, మల్టీప్లెక్స్ లలో ₹150 పెంపునకు అనుమతి ఇవ్వడం దౌర్భాగ్యమని వైసీపీ నేతలు, నెటిజన్లు విమర్శిస్తున్నారు. ఇక కూటమి పాలనలో సినిమా టికెట్ రేట్లకు ఉన్న విలువ అన్నం పెట్టే రైతన్న పంటలకు లేదని అంటున్నారు. ఇక వైఎస్ జగన్ లేని లోటు ఏపీ ప్రజలకు ఇప్పుడిప్పుడే తెలుస్తుందని కామెంట్లు చేస్తున్నారు. సాధారణంగా టికెట్లు రేట్ల పెంపు అనేది సినిమా బడ్జెట్ ని బట్టి పెంచుకునేందుకు అనుమతిస్తుంటారు ప్రభుత్వాలు. కానీ ఓజీ విషయంలో ఈ నిబంధన పాటించలేదని కొందరు అభిప్రాయపడుతున్నారు. పుష్ప 2, గేమ్ చేంజర్, కల్కి సినిమాల బడ్జెట్ ఎక్కువ కాబట్టి భారీగా ధరలు పెంచడంలో అర్థం ఉందని, కానీ మినిమం బడ్జెట్ తో తెరకెక్కిన ఓజీకి ఈ స్థాయిలో టికెట్లు రేట్లు పెంచడం వెనుక పవన్ కళ్యాణ్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని కొందరు విమర్శిస్తున్నారు. అంత రేట్లు పెంచేస్తే సామాన్య ప్రజలు సినిమా ఎలా చూడాలని నిలదీస్తున్నారు. రైతులు 4 నెలలు కష్టపడి పండించే ఉల్లికి 30 పైసలు, టమాటాకి ₹1, కేవలం 3 గంటల సినిమాకి ₹1000. వా పవన్ అన్న వా అంటూ ఓ నెటిజన్ సెటైరికల్ ట్వీట్ చేశాడు. మరి ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేసేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.